భారీ వరదలకు పెరిగిపోయిన బురదను విజయవాడలో క్లీనింగ్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ రోజు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికోసం మొత్తం 131 ఫైర్ ఇంజన్లను అధికారులు తెప్పించారు. ఒక్కొక్క ఫైర్ ఇంజన్ 10 ఇంజన్లను ఇళ్లను క్లీన్ చేస్తుందని అంటున్నారు ఫైర్ అడిషనల్ డైరెక్టర్తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం విజయవాడ ప్రాంతంలో వరదైతే వెళ్ళిపోయింది, బురద మాత్రం మిగిలిపోయిన పరిస్థితి. దీన్ని కూడా ప్రభుత్వం సహాయక చర్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన అడిషనల్ డైరెక్టర్ ఉన్నారు శ్రీనివాసులు గారు, ఆయనతో మాట్లాడారు. సార్, ఎన్ని వాహనాలు ఇప్పుడు రావడం జరిగింది? అసలు ఈ వాహనాలతో బురదను ఏ విధంగా తొలగించబోతాం? సో ఈ బుడమేరు ఫ్లడ్ వాటర్ నుంచి ఏర్పడినటువంటి ఈ మడ్ని తీసివేయడానికి మనం ఇప్పటి వరకు అయితే ఒక 60 వెహికల్స్ని మనం ఈరోజు డిప్లాయ్ చేసి క్లీన్ చేయడం కూడా జరిగింది. ఇంకొక రిమైనింగ్ మొత్తం టోటల్గా ఇవి కాకుండా ఇంకొక 73 వెహికల్స్ కూడా మేము తెప్పించడం జరిగింది. టోటల్గా 113 వెహికల్స్తో పాటు 103 వెహికల్స్ తోటి ఈరోజు క్లీనింగ్ రేపు మార్నింగ్ నుంచి క్లీనింగ్ కార్యక్రమంలో వెళ్ళడం జరుగుతుంది. సో ఈరోజు ఎక్కడైతే ఏ ఏరియాస్ అయితే వాటర్ రిసీడ్ అయిందో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా కొంచెం కన్సర్న్ వార్డ్స్లో క్లీన్ చేయడం జరిగింది. రేపు మార్నింగు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఈ శానిటరీ టీము, నెక్స్ట్ ఫైర్ డిపార్ట్మెంటు, నెక్స్ట్ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు ఇవంతా కోఆర్డినేషన్ తోటి ఒక టీం లాగా వెళ్ళి సో ఒక వాటర్ ట్యాంకరు, ట్రాక్టరు, సో అదేవిధంగా ఒక డంపరు తీసుకొని ఆ విధంగా అక్కడ అన్న రోడ్ల మీద ఉండే చెత్తనంతా కూడా దాంట్లో ట్రాక్లో వేసేసుకొని తీసేయడము, వాటర్ తోటి క్లీన్ చేసేసేయడము, ఈ విధంగా చేసుకుంటూ మొత్తం అంతా కూడా ఏ రోజు రిసీడ్ అయినటువంటి వాటర్ ఆ హౌస్ని క్లీన్ చేసుకోవడం, రోడ్ని క్లీన్ చేసుకునే కార్యాచరణతో రేపు మార్నింగ్ నుంచి ముందుకెళ్తాము. ఈ రోజు ఆ విధంగానే చేసాం, రేపు కూడా ఆ విధంగానే వెళ్తాం. అంటే ఈ వాహనాలు ఎక్కువగా కూడా ఫైర్కి ఎక్కువగా మంటలు అదుపు చేయడానికి అట్లాంటి వాటికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు విపత్తులకు కూడా సంబంధించి మీరు నిర్వహిస్తూనే ఉంటారు. కానీ ఇంత ఫోర్స్తో విలన్లోకి వాటర్ అనేది ఫోర్స్గా కొట్టినప్పుడు వాటికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి ఎలాంటి చేయబోతాం? అంటే మనకు దీంట్లో ఉండేటువంటి హై ప్రెషర్ పంప్ వల్ల అక్కడే అక్కడ వచ్చినటువంటి పేరకపోయినటువంటి మట్టి అంతా కూడా హై ప్రెషర్ పంప్ వల్ల సింపుల్గా బయటకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంతేగాని ఇంకా ఎక్కువగా మెటీరియల్ దెబ్బతినేంత ప్రెషర్ తోటి మనం వాడము. ఎందుకంటే మన వాళ్ళే యూజ్ చేస్తారు కాబట్టి తక్కువ ప్రెషర్తో పాటు ఈ మట్టి ఎంతవరకు అయితే వెళ్ళగలదో వాటినే మనం తీసేసే ఏర్పాటుతోటి అంత ప్రెషర్ ఇచ్చేసుకుంటూ మొత్తం మట్టినంతా కూడా ఫాస్ట్గా క్లీన్ చేయడం జరుగుతుంది. సో మనము మాన్యువల్గా చేయాలంటే ఇట్ విల్ టేక్ 1 hour 2 hour టైము, జస్ట్ ఒక 100 square feet అటువంటి ఏరియాను. సో దీంతో పాటు అయితే ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లోనే క్లియర్ అయిపోతుంది. సో ఈ హై ప్రెషర్ పంప్ తోటి సో ఫ్లోరే కాబట్టి నో ఇష్యూ ఎట్ ఆల్. సో దాన్ని వాల్స్ను కూడా కొంచెం ఈ ప్రెషర్ నార్మల్ ప్రెషర్ ఇచ్చేసినా కానీ ఎనఫ్ సరిపోతుంది అనమాట అది. సో ఆ విధంగా తక్కువ ప్రెషర్ తోటి ఈ విధంగా చేస్తున్నాము. సో ఇది ఈరోజు కొంచెం మంచి మాకు ప్రాక్టికల్గా ఎక్కడ ఏ ఏరియాలో వాటర్ ఉన్నాయి, ఏ ఏరియాలో ఫిల్ చేసుకొని మంచి వాటర్ తీసుకొని వచ్చి మళ్ళీ క్లీన్ చేయడానికి అనేది కూడా పాయింట్స్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. రేపు మార్నింగ్ నుంచి ప్రతి ఒక్క వార్డులో 31 వార్డులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 31 వార్డులలో కూడా ఒక్కొక్క వార్డుకి 3 నుంచి 4 వెహికల్స్ని కూడా మేము డిప్లాయ్ చేసి సో ఏ రోజు రిసీడ్ అయినటువంటి వాటర్ ఏ రోజు ఆ ఏరియాస్ నుండి క్లియర్ చేయడానికి మేము యాక్షన్ ప్లాన్ తోటి ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఏదైతే వరద ముగిసిన తర్వాత బురద ఏదైతే మిగిలిపోయిందో ఆ ఇళ్లలో ఉన్న బురదను పూర్తిగా కూడా క్లీన్ చేయడానికి ఈ వాహనాలను ఉపయోగించబోతున్నామంటూ కూడా ఇప్పుడు ఫైర్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఈరోజు కొంత అవగాహన చేసుకున్నాము, కొన్ని వాహనాలతో కూడా క్లీనింగ్ సెక్షన్ను ప్రారంభించామని కూడా చెప్తా ఉన్నారు. రేపు 31 డివిజన్లో కూడా 131 ఫైర్ ఇంజన్లతో కూడా పూర్తిగా క్లీన్ చేసేందుకు చర్యలు చేపట్టబోతా ఉన్నాము. ఈ వాహనం ఏదైతే ఉందో 2 hours ఒక్కొక్క వాహనం వచ్చి 10 ఇళ్లకు 2 hours వరకు క్లీనింగ్ సెక్షన్కి వాటర్ అనేది ఉపయోగపడుతూ ఉంది. స్లో ప్రెజర్తో కూడా వాటర్ అనేది ఇస్తాము, అప్పుడు ఇళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా చెప్తా ఉన్నారు. అలాగే 4-5 గంటలు పట్టే ఒక్కొక్క ఇల్లు సొంతగా క్లీన్ చేసుకోవాలంటే దీంతో ఒక 10 నిమిషాల నుంచి పావు గంట వరకు క్లీనింగ్ సెక్షన్ పూర్తవుతుందంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మన BRTS రోడ్లో దాదాపుగా కూడా 131 వెహికల్ని పార్క్ చేసి ఉంచారు. రేపు ఉదయం నుంచి కూడా క్లీనింగ్ సెక్షన్ అనేది విజయవాడలో ప్రారంభం కాబోతా ఉంది. సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ.